ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నియంతృత్వ శక్తులను ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని బహుజన పార్టీల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జైభీం నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఒంగోలులోని ప్రెస్ క్లబ్ నందు బహుజన పార్టీల జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు బీజేపీ జనసేన పొత్తు ప్రజా వ్యతిరేకమని అన్నారు. ప్రజలను బానిసలుగా చేసేదానికి నియంతృత్వ శక్తులతో మతోన్మాద శక్తులతో పొత్తు కుదుర్చుకోవడం చంద్రబాబు తన కొడుకు అరెస్టు కాకుండా ఉండేదాని కోసం కుదుర్చుకున్న పిరికిపంద ఒప్పందమని ప్రకటించారు. బ్లాక్మెయిల్ చేసి ఎలక్ట్రల్ బాండ్లను కొనేటట్టు చేసి బీజేపీ పార్టీ ఫండ్ను వేలాది కోట్ల రూపాయలను జమ చేసుకున్నారని ఈ రోజు రుజువైందని, దీని ద్వారా బీజేపీ దేశాన్ని భ్రష్టు పట్టిస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యానికి గడ్డు రోజులు వచ్చాయి. ప్రజలు జాగ్రత్త వహించి ఓటు వేయాలని, మోసపు మాటలు నమ్మవద్దని పిలుపునిచ్చారు. జగన్ పాలనలో ప్రశ్నించడమే నేరం, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ప్రజాస్వామిక హక్కు అని, దానిని అంగీకరించని వాడే జగన్ అని అన్నారు. ఈ జిల్లాలో బహుజన పార్టీలు జేఏసీ ఒంగోలు, సంతనూతలపాడు, కొండేపి, కనిగిరి, ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలోనూ పోటీ చేస్తుందని ప్రకటించారు. ఈ సమావేశంలో బహుజన పార్టీల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జైభీం నాగేశ్వరరావు, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ నాయకులు దాసరి సుందరం, సోషల్ డెమోక్రటిక్ పార్టీ నాయకుడు అబ్దుల్ సత్తార్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు జైభీం నాగేశ్వరరావు, బహుజన పార్టీల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ని. ఈరోజు ఇక్కడ మేము ప్రెస్ మీట్ జరుపుతున్నటువంటి సందర్భం ఒక ముఖ్యమైనటువంటి సందర్భం. మేము 14 పార్టీలు కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డాం. ఇది భారతదేశంలో మీకు అందరికీ తెలుసు, ఈరోజు కేజ్రీవాల్ని లోపల పెట్టారు, మొన్న సోరెన్ని లోపలికి పంపించేశారు. ఇట్ట ఎవరైతే రాజకీయ శత్రువులు ఉంటారో ప్రతిపక్ష వాళ్ళని జైలుకు పంపించాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో బీజేపీ పనిచేస్తుంది. నిరంకుశత్వాన్ని ఈ దేశంలో తీసుకురావాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో పనిచేస్తుంది. ఆ మత శక్తుల్ని, ఆ నిరంకుశ శక్తుల్ని ఆపాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో మేము ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తూ ఇండియా కూటమితో కలిసి కొన్ని స్థానాలని పోటీ చేయాలని రాష్ట్రంలో అనుకుంటున్నాం. అది ఖచ్చితంగా ఆ పద్ధతిలో ముందుకెళ్తాం. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. టీడీపీ నాయకుడు చంద్రబాబు దక్షిణ భారతదేశంలోని తొలిసారిగా ఒక పిరికి పంద వేషం వేసి నన్ను కూడా అరెస్ట్ చేస్తారేమో అనేటువంటి భయపడి తను చేసిన స్కాములు, తను చేసినటువంటి ఈ యొక్క దుర్మార్గాలు, డబ్బులు దండుకోవడం అన్నీ బయటకు వచ్చాయి. ఆ బయటకు వచ్చేసరికి అరెస్ట్ చేస్తారని ఒక 15-20 రోజులు లోపల ఉండేసరికి మనిషి గడగడలాడిపోయాడు. తను తన కొడుకు మళ్ళీ అరెస్ట్ అవుతారేమోనని భయంతో బీజేపీతో పొత్తుకి ఈరోజు అతను కార్యక్రమం సుఖమం చేశాడు. ఏంది పొత్తు? ఎవరి కోసం? నియంతృత్వ శక్తులు అనేటువంటి ఒక పక్క వస్తున్నాయి. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో మోడీ నీచత్వం, అతి నీచంగా బ్లాక్మెయిల్ రాజకీయాలు, దందా రాజకీయాలు చేసి కోట్లాది రూపాయలని వసూలు చేసుకున్నాడు అనేటువంటి దాంతో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో అనేకమైన విషయాలు బయటకు వచ్చి బీజేపీ గబ్బుబడితే అటువంటి బీజేపీని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి మళ్ళీ ఈ రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ శక్తులకి, మత శక్తులకి, నియంతృత్వ శక్తులకి అవకాశం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది
చాలా దుర్మార్గమైన విషయం. ఆయన వాళ్ళ కొడుకు లోకేష్ కోసం మొత్తం తెలుగుదేశం క్యాడర్ని, తెలుగుదేశం నాయకుల్ని అందరినీ కూడా అవమానానికి లోన్ చేశాడు. బీజేపీ తోడేల్ని మెడ మీద ఎత్తుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ముస్లింల ఓట్లు కానీ, క్రిస్టియన్ల ఓట్లు కానీ, దళితుల ఓట్లు కానీ నాకు అవసరం లేదని ఓపెన్గా ప్రకటించినటువంటి వ్యక్తి, ఈ పొత్తు ద్వారా ప్రకటించినటువంటి వ్యక్తి చంద్రబాబు. అందుకోసమని చంద్రబాబుని, అదేవిధంగా దానికి ఒత్తాస పలుకుతున్నటువంటి పవన్ కళ్యాణ్ని, బీజేపీని ఓడించడం అనేటువంటిది మా కర్తవ్యం. ప్రజాస్వామ్య శక్తులను బతికించుకోవాలి, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. ఇది ఈరోజు ఉన్నటువంటి ప్రజలు నిర్వర్తించవలసినటువంటి కర్తవ్యం. యువకులు బయలుదేరాలి, యువకులు పాదయాత్రలు చేయాలి, యువకులు ముందుకు రావాలి. ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగానికి, ప్రైవేటైజేషన్ పేరుతో జరుగుతున్నటువంటి దందాలకి, వీటన్నిటికీ నిజమైన కారణం ఏంటి, మోడీ కాదా అని ప్రశ్నించి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే యువత కానీ నిద్రలో ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ దేశం మళ్ళీ చీకటి రాజ్యంలోకి వెళ్ళిపోద్ది. మళ్ళీ మనుధర్మశాస్త్రం తీసుకొచ్చేసి ఈ దేశంలో ఎటువంటి హక్కులు లేకుండా చేసేటువంటి పరిస్థితులు పునరావృతం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటినీ కూడా ఆపుకోవడానికి మేము ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో భాగంగా ఎవరు ప్రజాస్వామిక శక్తులు కలిసి వచ్చినా వాళ్ళందరితో జతకడతాం, వాళ్ళందరినీ కలుపుకొని పోతాం. అందరూ మహిళలు ప్రధానంగా ఆలోచించవలసిన విషయం ఉంది. ఆ మహిళలు కూడా ఈరోజు ముందుకు రావాలి, పాస్టర్లుగా ఉండేటువంటి వాళ్ళు ముందుకు రావాలి. ఒకరని కాదు, ప్రజాస్వామ్య శక్తులు ఎవరైతే హక్కుల కోసం పోరాడుతున్నారో, హక్కులు కోల్పోయి ఉన్నారు, జీవితం లేకుండా ఉన్నారు, నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు, ఆదాయం లేకుండా ఉన్నారు, వాళ్ళందరూ కూడా ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందరికీ ఈ సందర్భంగా మేము పిలుపునిచ్చేది ఏంటంటే, ప్రజాస్వామిక శక్తుల్ని గెలిపించండి, నియంతృత్వ శక్తుల్ని ఓడించాలి. మోడీ నాయకత్వం వహిస్తున్నటువంటిది, చంద్రబాబు నాయకత్వం వహిస్తున్నటువంటి ఈ పార్టీల్ని ఓడించాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిస్తున్నాం. జై భీమ్, జై భారత్. అందరికీ జై భీమ్లు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు అరేంజ్ చేసామనేది మన బహుజన పార్టీలు జేఏసీ కన్వీనర్ గారు ముందు తెలియజేశారు. ఈరోజు దేశం ప్రమాదంలో ఉంది. ఈ దేశం మనుధర్మ శాస్త్రాన్ని ముందుకు తీసుకొచ్చేటువంటి బీజేపీ కపట హస్తాల్లో ఉంది. ఆ విధానాల్ని మర్చిపోయి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం కానీ, జనసేన కానీ, వైసీపీ పార్టీలు కూడా ఆ పార్టీలకి భుజాన్ని వేసుకొని ప్రయత్నం చేసే క్రమం అవుతుంది. ఉదాహరణకి నేను చెప్పదలుచుకుంది ఒకటే, జగన్మోహన్ రెడ్డి ఎవరోడితో గెలిచినట్టే బహుజన ఓట్లతో గెలిచి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినప్పటికీ భూ కబ్జాది కానీ, అలాగే దళితులపైన ప్రతినిత్యం దాడులు చేస్తూ ఉన్నాడు. ఆ దాడులు అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కూడా ఇండిపెండెంట్ లేబర్ పార్టీగా మేము అభిప్రాయపడుతున్నాను. నా పేరు దాస సుందరం, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. అందులో భాగంగానే ఈరోజు నేను ఒక్కటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, నువ్వు ఖచ్చితంగా ప్రకటించాలి ఈ దేశంలో బీజేపీకి మాకు ఎలాంటి సంబంధం లేదని. అలానే ఈ దేశంలో ప్రజాస్వామ్య శక్తులైనటువంటి వాళ్ళని కలుపుకుని పోతానని కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది, ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో నీకు ఓట్లు వేసినట్టు ఎక్కువ ఏంటంటే క్రైస్తవులు, ముస్లింలు, దళితులు, గిరిజనులు, బీసీలు వేశారు. అందువల్ల నువ్వు గెలిచావు. ఈ మతోన్మాద శక్తి అయినటువంటి బీజేపీ తోటి నీ కేసులకు భయపడి మెతక వైఖరి వహించడం అనేది కరెక్ట్ కాదని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అందులో భాగంగానే బహుజన జేఏసీ పార్టీలు ఏకమయ్యి ఈ రాష్ట్రంలో అన్ని స్థానాలకి పోటీ చేయాలని కూడా ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగానే ఈ జిల్లాలో కూడా మనం పోటీ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. నేను ఒక్కడే చెప్పదలుచుకున్నాను. మొన్న స్టేట్మెంట్ ఒక పార్లమెంటు సభ్యుడు ఒక మాట అంటున్నాడు,
ఈ దేశానికి 400 సీట్లు బీజేపీ గెలిపిస్తే ఖచ్చితంగా ఈ రాజ్యాంగాన్ని మారుస్తాను అని చెప్తున్నాడు. రాజ్యాంగం మారిస్తే మళ్ళీ మనధర్మ శాస్త్రాన్ని ముందుకు తీసుకురావడం కోసం ఆనాడు హక్కులు కోల్పోవడం జరుగుతుంది. మహిళలకు హక్కులు ఉండవు, దళితుల హక్కులు ఉండవు, ప్రజలకు హక్కులు ఉండవు. ఎలాంటి హక్కులు లేకుండా మనధర్మ శాస్త్రాన్ని ఎన్నో వందల సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లే స్థితి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఈ జగన్మోహన్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, వాళ్ళ పవన్ కళ్యాణ్ కానీ అనాలోచిత పనులతోటి అనాలోచితంగా బీజేపీని మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు, ప్రజాతంత్రవాదులు, దళితులు, గిరిజనులు, ముస్లింలు అలాగే వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో వీళ్ళ 3 పార్టీల్ని ఓడించాల్సిన కర్తవ్యం ఉందని కూడా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ మేము అభిప్రాయపడుతున్నాము. అలాగే జేఏసీ తరఫున కూడా మేము ప్రజలు కోరుతూ ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ప్రవేశపెడుతున్నటువంటి CAA అనేటువంటి ఒక నిరంకుశ చట్టం తీసుకొచ్చి ముస్లింలు వేరు చేసి ఆ విధంగా ప్రజల మధ్య ప్రజల్ని చిచ్చులు పెట్టేటువంటి బీజేపీ తప్పుడు విధానాల్ని, మతోన్మాద విధానాల్ని ఖచ్చితంగా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ మరియు బహుజన పార్టీల జేఏసీ తీవ్రంగా ఖండిస్తుంది. రానున్న ఎన్నికలో ముందు మిత్రులు చెప్పినట్టు పరిస్థితి ఉంది. ఈరోజు 1 కోటి ఉద్యోగాలు ఇస్తున్నాడు మన నరేంద్ర మోడీ. 1 కోటి ఉద్యోగాలు కాదు, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఆ విధంగా మోసం చేశాడు. మన బాండ్లు, ఎలక్ట్రానిక్ బాండ్ల పేరుతోటి వేలాది కోట్ల రూపాయలు అక్రమ దందా చేసి ఆ విధంగా ప్రజాస్వామ్యయుతంగా గెలుపొందినటువంటి పార్టీల్ని, ప్రభుత్వాల్ని ఆ డబ్బుతోటి ఆ ఎమ్మెల్యేలని, ఎంపీలను కొని ఆ విధంగా బీజేపీ విస్తరిస్తూ ఉంది. ఇది గమనించలేకపోతున్నారు. నేను ఒక్కడే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి కానీ, మన చంద్రబాబు నాయుడు కానీ ఖచ్చితంగా అది తిమింగలం మిమ్మల్ని కూడా రానున్న కాలంలో మింగుద్ది, జాగ్రత్తగా ఉండాలని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ప్రజాతంత్రవాదులు అలాగే ఇతరత్ర కలిసి వచ్చే శక్తులు కూడా కలుపుకొని మేము ఖచ్చితంగా ఈ జిల్లాలో అన్ని స్థానాలకు పోటీ చేస్తాం. ఈ పోటీ చేసే క్రమంలో బహుజన పార్టీ జేఏసీని గెలిపిస్తే పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ బీజేపీ యొక్క విధానాల్ని తీవ్రంగా ఖండిస్తాం, ప్రతిఘటిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మిత్రులారా, ఈరోజు బహుజన పార్టీల జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరపడం జరుగుతుంది. అలాగే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, మేము కూడా రాబోయే ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వదలుచుకున్నాం. అలాగే కొన్ని స్థానాల్లో కూడా మేము మా అభ్యర్థులను నిలబెట్టబోతున్నామని పత్రిక ముఖంగా, మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. మిత్రులారా, ఈరోజు రాజకీయాలు ఎవరికి అంతుబట్టకుండా పోయినాయి. ఒకవైపు చంద్రబాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కూడా కానివ్వండి, లేదా బీజేపీ కానివ్వండి, లేదా వైసీపీ కానివ్వండి, ఎవరు కూడా రాష్ట్ర భవిష్యత్తు కానీ, ఇటు కేంద్ర భవిష్యత్తు కానీ, ఈ కేంద్రం చేస్తున్న చట్టాలు ఎంత ప్రమాదకరమైనవి అని ఊహించకుండా ఒకళ్ళకొకళ్ళు పొత్తులు చేసుకుంటూ వాళ్ళ కేసులు మాఫీ చేసుకోవడానికి, వాళ్ళ మీద ఐటీ, ఈడీ దాడులు జరగకుండా చూసుకోవడానికి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇటువంటి చర్యలను ప్రజలు గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిస్తారని నేను ప్రతి ఓటర్ని కూడా మనవి చేసుకుంటున్నాను. అలాగే మన ఒంగోలు, కొండేపి, సంతనూతలపాడు, ఎర్రగొండపాలెం, కనిగిరిలలో మన ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించబోతున్నాం. అలాగే ఒంగోలుకు ఒక ఎంపీ సీటు కూడా ఒక అభ్యర్థిని నిలబెట్టబోతున్నాం. సోదరులారా, ఈరోజు యూసీసీ దేశవ్యాప్తంగా చాలా ఆందోళన చెందుతున్నారు. ఒకే సామాజిక వర్గానికి కూడా వాళ్ళు చాలా ఆందోళన చెందుతుంటే మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు గారు దీనికి ఎందుకు ఖండించడం లేదు? మరి పవన్ కళ్యాణ్ గారు 1000 పుస్తకాలు చదివానన్నారు. నేను దేశం కోసం, రాష్ట్రం కోసం, భవిష్యత్తు కోసం రక్తం ధారపోస్తున్నానని ఆవేశంతో ప్రసంగిస్తూ ఉంటారు. మరి ఎందుకు ఖండించలేదు? మన పక్క రాష్ట్రాలైనటువంటి కర్ణాటక కానివ్వండి, కేరళ కానివ్వండి, చెన్నై కానివ్వండి, వాళ్ళు ఘంటాపథంగా ముఖాముఖిగా మోడీకి ఎదుర్కొని మేము మా రాష్ట్రాల్లో CAAను అమలు చేయబోము అని అంత కరాఖండిగా చెప్పినప్పుడు మీరేమైనారు? మీరు నాయకులు కాదా? మీరు పాలకులు కాదా? మీరు ప్రతిపక్ష నాయకులు కాదా? రేపు ఏ ముఖం పెట్టుకొని మీరు ప్రజల దగ్గరకు వస్తారని నేను ప్రశ్నిస్తున్నాను. సోదరులారా, మనమంతా
భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం మొత్తం పార్టీలను ఓడించాలి, మద్దతు తెలిపే పార్టీలను ఓడించాలి. అలాగే అందరూ ఇండియాకు మద్దతు తెలపాలని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.